కల్తీ జరిగితే క్షమించేది లేదని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ వ్యవహారంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. డైరీ నిర్వాహకులు పోలీసుల కంట్రోల్లో ఉన్నారని, వారిపై 194 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు సీఎం స్వయంగా వెల్లడించారు. చనిపోయిన నలుగురికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇక ప్రజల ప్రాణాలతో ఆడుకునే కల్తీ నేరస్తుల అంతు చూస్తామని సీఎం విరుచుకుపడ్డారు. ఇదే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటివ్ స్థాయిలు పెరిగాయన్నారు. అందుకే వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశామని మంత్రి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే కల్తీ పాలు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిందో, ఆ ఘటనతోటి కొరకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ నుంచి కూడా పాల సరఫరా జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో నలుగురు కూడా చనిపోయినట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. అందులో 2 మహిళలు 2 పురుషులుగా ఉన్నట్లుగా కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ కల్తీ పాలకు సంబంధించి మొత్తం నమూనాలని హైదరాబాద్ ల్యాబ్స్ కి కూడా పంపించామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. వీళ్ళ మీద 194 సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే డైరీ నిర్వాహకులను కూడా పోలీస్ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ కల్తీ పాల విషయంలో ఎవరి మీద కూడా ఉదాసీనత వద్దంటూ కూడా కఠినంగా వ్యవహరించాలి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పని ఏదైతే కల్తీ పాలకు సంబంధించి వీళ్ళకి కావాలని చేస్తే మట్టికి కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి, చాలా సీరియస్ గా ఉండాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉపేక్షించదు. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి మరొకసారి చాలా ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనలో చనిపోయినటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయల లెక్కన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి సంఘటనలో చనిపోయినటువంటి నలుగురికి కూడా 10 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇదే ఘటన మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా స్పందించడం జరిగింది. ఈ రాజమండ్రి పాల కల్తీపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. ఏదైతే ప్రాథమిక పరీక్షల్లో ప్రధానంగా మాకు యూరియా, సిరం క్రియేటివ్ స్థాయిలు పెరిగాయని చెప్పి కూడా గుర్తించామని చెప్పారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను ఇప్పటికే నిలిపివేశామని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరణించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 58 సంవత్సరాలకు పైబడిన వారేనని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. 2 చిన్నారులు ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నామని చెప్పి మంత్రి ప్రకటించడం జరిగింది. సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించి ప్రక్రియతో పాటు వైద్య సేవలను కూడా అందిస్తున్నాము. ఇప్పటికే గ్రామంలో 80 కుటుంబాలకు ఈ పాల సరఫరా జరిగిందని చెప్పి కూడా గుర్తించాము. వాళ్ళందరికీ సంబంధించినటువంటి నమూనాలను కూడా సేకరిస్తా ఉన్నాము. ఇప్పటికే వీళ్ళ నమూనాలని కూడా ల్యాబ్స్ కు పంపించాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సహాయాలను కూడా అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా పశువులకు ఇచ్చే మేత నాణ్యత పైన కూడా నమూనాలను పరీక్షిస్తున్నామని చెప్పి కూడా మంత్రి చెప్పడం జరిగింది. ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వైద్య శాఖ మంత్రి స్పందించి చెప్పడం జరిగింది. మనసా, థ్యాంక్ యూ నాకిషోర్.